అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. 1 ఫాతిహా ప్రారంభ సూర. పరిచయం. సంకలనం రీత్యా దివ్య ఖురాన్లో ఇది మొట్టమొదటి సూర. ఈ సూరాలో తౌహీద్ అంటే ఏకదైవారాధన ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసము, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడము, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో 7 ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు యోగ్యుడని, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడని, ఇహలోకానికి పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువని, ఆయనే సృష్టికర్త అని ఈ 7 ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. ఈ సూరాకు అల్ ఫాతిహా ప్రారంభం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది దివ్య ఖురానుకు ప్రారంభ అధ్యాయం. ఈ సూర దివ్య ఖురానుకు తల్లి వంటిదని, దివ్య ఖురాను సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది. ముస్లింలు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదవవలసిన సూర ఇది. రోజు చేసే 5 పూటల నమాజు కానీ, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కానీ ప్రతి నమాజులో ఈ సూరా పఠించడం తప్పనిసరి. ప్రారంభ సూరా చదవకపోతే ముస్లింలు చేసే ఏ నమాజు స్వీకరించబడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు. ధర్మవేత్తల అభిప్రాయ ప్రకారము ఈ ప్రారంభ సూర అల్ ఫాతిహా పూర్తి ఖురాన్కు సారాంశం వంటిది. ఈ సూర పూర్తి ఖురాన్కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలు, నియమాలను అన్నింటినీ ఈ సూర క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు అంటే దేవుని ఏకత్వము, దేవుడు ఒక్కడే అని విశ్వసించడము, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడము, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం, దేవుని గుణగణాల గురించి ఈ సూర సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లింలు అల్లాహ్ను అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవరిని అర్థించరాదని, ఎవరి ముందు చేతులు చాపరాదని, సాటి మనిషికి దాస్యం చేయరాదని, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకుని ఆయన ముందు మాత్రమే తల వంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడానికి ఖండిస్తుంది. అల్లాహకు ఎవరూ సమానులు కారు, అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయనను విశ్వసించాలి, విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి. ఈ సూరా 2 సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండవ భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది. ప్రియ పాఠకులారా, ఖురాన్ తర్జుమాను, దాని వ్యాఖ్యానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆధునిక పాఠకులకు కొన్ని కొత్త పదాలు ఎదురు కావచ్చు. ఆ పదాలను గనుక కాస్త పరిచయం చేసుకుంటే దివ్య ఖురాన్ భావామృతాన్ని ఇంకా బాగా ఆస్వాదించడానికి, తనివి తీరా అందులో మధురిమలను గ్రోలటానికి, విశ్వప్రభు ఆదేశాలను నిక్కచ్చిగా అర్థం చేసుకుంటూ తదనుగుణంగా ఆచరించడానికి వీలవుతుంది. అందుకని ఈ వ్యాఖ్యానంలో అక్కడక్కడా దొర్లిన కొత్త పదాలను ఏర్చి కూర్చి వాటిని గ్రంథం చివరలో పొందుపరిచాం. దైవ గ్రంథ పాఠకులు ఈ సౌలభ్యం ద్వారా కూడా ప్రయోజనం పొంది మా ఇహపర సాఫల్యం కోసం అల్లాను ప్రార్థిస్తూ ఉండగలరని ఆశిస్తున్నాం. అల్ ఫాతిహా సూర. అల్ ఫాతిహా సూర దివ్య ఖురాన్లోని మొట్టమొదటి సూర. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలపబడింది. ఫాతిహా అంటే ఆరంభించటం, మొదలు పెట్టడం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తకారంభం అని పిలవడం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ఉదాహరణకు 1 ఉమ్ముల్ ఖురాన్, అస్సబుల్ మసానీ, 3 అల్ ఖురానుల్ అజీం, 4 అస్సిఫా, 5 అర్రహ్యతు ఊదటం, ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి. ఈ సూరాకు గల ఇంకొక పేరు అస్సలాత్. హదీసే ఖుదిసీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: కసంతు సలాత బైని వ బైన అబ్ది. సహీ ముస్లిం కితాబు సలాత్ అంటే నేను సలాత్ నమాజును నాకు నా దాసునికి మధ్య విభజించాను అని భావం. అంటే ఫాతిహా సూరా అన్నమాట. ఈ సూరాలో సగభాగంలో దైవ స్తోత్రం చేయబడింది.
ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగభాగంలో దైవ సన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి. ఈ హదీసులో ఫాతిహా సూరాను నమాజుగా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించడం చాలా అవసరమని స్పష్టమవుతుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచడం జరిగింది. ఉదాహరణకు, లా సలాత లిమన్ లం యక్రఉ బి ఫాతిహతుల్ ఖితాబ్, సహీ ముస్లిం, సహీ బుఖారీ. అర్థం, ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబ్బీ మూలంలో వచ్చిన మన్ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించే ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారైనా అందరూ ఈ సూరాను చదవలసిందే. నెమ్మదిగా చేసే సిర్రీ నమాజులోనైనా, బిగ్గరగా చేసే జహ్రీ నమాజులోనైనా, విధిగా చేయవలసిన ఫర్జ్ నమాజులోనైనా, స్వచ్ఛందంగా చేసుకునే నఫిల్ నమాజులోనైనా నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవడం తప్పనిసరి. క్రింది పేర్కొనబడిన హదీస్ ద్వారా కూడా ఈ విషయాన్ని సమర్థన లభిస్తుంది. ఒకసారి ఫజర్ ఉదయం నమాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఆయన సహచరులు కూడా ఖురాన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖురాన్ పఠించడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. నమాజును ముగించిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి, ఏమిటి, మీరు కూడా వెనకాల ఖురాన్ పఠించారా అని అడిగారు. దానికి సహచరులు అవునని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, మీరిలా చేయకండి, నాతో పాటు పఠించకండి. అయితే ఫాతిహా సూరాను మాత్రం తప్పక పఠించాలి. ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజ్ నెరవేరదు. అబూదావుద్, తిర్మిజీ, నసాయి. అలాగే మరో హదీస్, హజరత్ అబూ హురైరా రజల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, మన్ సల్లా సలాతన్ లం యక్రఅ ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియ ఖిదాజున్ సలాసన్ ఖైరు తమాం. ఎవరైతే ఫాతిహా సూరా లేకుండా నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమైనదవుతుంది. అది పరిపూర్ణమైన నమాజు కాబోదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు ఈ మాట అన్నారు. మేము ఇమాము వెనుక కూడా నమాజు చేస్తాం కదా, మరప్పుడేం చెయ్యాలి అని కొంతమంది హజరత్ అబూ హురైరా రజల్లాహు తఆలాను ప్రశ్నించగా, ఇమాము వెనుక ఉన్నప్పుడు అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు మీరు మనసులోనే లోపల ఫాతిహా సూరా పఠించండి అని ఆయన సమాధానమిచ్చారు. సహీ ముస్లిం. పై 2 హదీసుల ద్వారా స్పష్టమైంది ఏమిటంటే, దివ్య ఖురాన్లో సెలవీయబడినట్లు దివ్య ఖురాన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి. అల్ అరాఫ్ 204. అలాగే హదీస్లో చెప్పబడినట్లు సామూహిక నమాజుకు సారథ్యం వహించే వ్యక్తి అంటే ఇమాం గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి. దీని భావం ఏమిటంటే, బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడి ఉన్న నమాజీలు అంటే ముక్తదీలు ఫాతిహా సూరా తరువాత మిగిలిన పారాయణం అంతటినీ మౌనంగా వినాలి. ఇమాంతో పాటే ఖురాన్ పారాయణం చేయకూడదు. లేదంటే ఇమాం తన వెనుకున్న అనుయాయులు కూడా సహీ హదీసులకు అనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయుతులను బాగా ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరాను ముగించిన తరువాత తన అనుయాయులు అంటే ముక్తదీనుల సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధిని ఇవ్వాలి. అలా చేస్తే ముక్తదీలు ఫాతిహా సూరా వాక్యాలను లోపల చదువుకుంటారు. ఇలా చేయడం ఖురాన్ హదీసుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖురాన్ హదీస్ రెండింటి ఆదేశాలు పాటించినట్లు అవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించడం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఉదాహరణకు, దివ్య ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులు పరస్పరం సమన్వయం చెందడం లేదని, వాటి మధ్య వైరుధ్యం ఉందని, ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణయోగ్యమైనదని, ఏకకాలంలో రెండింటిని అనుసరించడం దుస్సాధ్యమని దైవం మన్నించుగాక కుంటి సాకులు వెతికే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు అవుతుంది. మరిన్ని వివరాలకే అల్ అరాఫ్ సూరా 204వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే
మౌలానా అబ్దుర్ రహమాన్ ముబారక్ పూరి గారి తహకీకుల్ కలాం పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ అస్రీ గారి పుస్తకాలు చదవండి. ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమాం చేసే ఖురాన్ పారాయణ వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదని, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని సల్ఫ్లో ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి. అత్యధిక మంది తెలిపినట్లు ఇమాం ఇబ్నే తైమియా అభిప్రాయపడ్డారు. మజ్ముయే ఫతావా ఇబ్నే తైమియా 23/265. ఇది మక్కీ సూర, అంటే ఈ సూర మక్కాలో అవతరించిందన్నమాట. మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేయక మునుపు మదీనాకు వలస పోక పూర్వము అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలు అనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలో అవతరించి ఉండనవసరం లేదు. సమయం సందర్భాలను బట్టి మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రత్ దైవదౌత్యం అందిన 13 ఏండ్ల తర్వాత జరిగిన మదీనా ప్రయాణం అనంతరం అవతరించిన సూరాలు, అవి మదీనాలో అవతరించిన, లేక మదీనా పొలిమేరలో అవతరించిన, లేక మదీనా నగరానికి బహుదూరాన అవతరించిన, అవన్నీ మదనీ సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నా సరే బిస్మిల్లాహ్ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా, లేక ప్రతి సూరాలో అంతర్భాగమా, లేక ఫాతిహా సూరాలో ఒక ఆయుత, లేక ఏ సూరాలోనూ అంతర్భాగము కాని అదనపు వచనమా, అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు కూఫా పఠితలు ఖరారు చేశారు. కాగా ఇది ఒక ఆయుతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలో 30వ వచనంలో వచ్చిన బిస్మిల్లాను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయుతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా చేసే నమాజులో బిస్మిల్లాను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు. ఫతహుల్ ఖదీర్ అధిక సంఖ్యాక విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంత మాత్రం చేత బిగ్గరగా పఠించడం విపరీతం కాదు, బిగ్గరగా పఠించడం కూడా ధర్మసమ్మతమే. బిస్మిల్లా అంటే అల్లా పేరుతో అని మాత్రమే అర్థం వస్తుంది కనుక దానికి ముందు అక్రవు నేను చదువుతున్నాను, అబ్దవు నేను ప్రారంభిస్తున్నాను, అత్తలు నేను పారాయణం చేస్తున్నాను లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలవుతున్నప్పుడు అల్లాహ్ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు బిస్మిల్లాను పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేస్తున్నప్పుడు, జంతువును జిబాహ చేస్తున్నప్పుడు, వుజూ చేయు సంకల్పించినప్పుడు, ఆఖరి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లా పఠించాలని ఆదేశించబడింది. ఖురాన్ పారాయణం మొదలవుతున్నప్పుడు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీంను పఠించడం అనివార్యమైనప్పటికీ దాని ముందు ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీంను కూడా పలకడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే ఫైజా ఖరతుల్ ఖురాన ఫస్తఇజ్ బిస్మిల్లా మినష్ షైతానిర్ రజీం. మీరు ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడనే సైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడండి. అన్నహలు 98 అన్న ఆదేశం విస్మరించరానిది.